guys, welcome to మన ఛానల్ శివసంగం బ్లాగ్స్. సో ఇయాలటి ఈ వీడియో వచ్చేసి ఆసియాలో అతిపెద్ద కుంభమేళా అనే పేరు, ఓకేనా, అతిపెద్ద జాతర మేడారం జాతర సమ్మక్క సారలక్క కథను వివరించే ఒక వీడియో, ఓకేనా. కోట్లాది మంది జనం, దట్టమైన అడవులు, పూనకాలు, ఇలాంటి దృశ్యాలు కనిపించే ఒక జాతర. అక్కడ సమ్మక్క సారక్క అనే దేవతలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మీకు సమ్మక్క సారక్క కథ గురించి మీకు తెలుసా? జంపన్న వాగు అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అసలు జంపన్న వాగు కథ ఏంటి? సమ్మక్క సారక్క ఒక రాజ్యాన్ని ఎందుకు ఎదిరించాల్సి వచ్చింది? ఈ కథ మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే నా వీడియో పూర్తిగా చూడండి. ఈ కథను మీకు స్పష్టంగా వివరించేందుకు ప్రయత్నం చేస్తాను. సమ్మక్క జననం ఏంటిది? ఎలా జన్మించారు? 800 ఏళ్ల క్రితం ఒక దట్టమైన అడవులు, గిరిజనులు వేట కోసం వెళ్ళారు. వేట కోసం వెళ్తే అక్కడ ఒక పసిపాప ఒక పులి మధ్యన, పులి పక్కన మధ్యన ఒక పసిపాప ఆడుకుంటూ కనిపించిందంటే గిరిజనులు. ఆ గిరిజనులు ఆ పాపని చూసి, ఆ పాప కాంతిని చూసి, ఆ గిరిజనులు ఆ పాపని తీసుకొచ్చి సమ్మక్క అని పేరు పెట్టి పెంచారనేది మన కథ చెప్తుంది. గిరిజనులు పెంచారు. పెంచిన తర్వాత ఆమె శక్తులతో, ఆమెకున్న వైద్య దాంతో గిరిజనులందరికీ అండగా ఉండి వైద్యం చేసేది. సో దాంతో అక్కడున్న గిరిజన వాసులు దైవంతో ఆమెని పోల్చేవారు అని మనకి. సో సమ్మక్కని పగడిగిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఈ పగడిగిద్ద రాజు ఎవరు? పగడిగిద్ద రాజు అనే రాజు మేడారంకి రాజు. మేడారం అనే ఒక రాజ్యం ఏలుతున్న రాజు పగిడిగిద్ద రాజు. ఆ పగిడిగిద్ద రాజుకి సమ్మక్కనిచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత సమ్మక్కకు, ఆమెకు 2 కుమార్తెలు, సారలమ్మ, నాగులమ్మ, ఒక్క కుమారుడు జంపన్న. ఈ వివాహం అయిన తర్వాత ఈ సంతానంతో చాలా సంతోషంగా అడవిలో సమ్మక్క, పగిడిగిద్ద రాజు, వాళ్ళ కుమారుడు సంతోషంగా. ఆ సమయంలో పంటలు లేవు, ఓకే, భూములు ఎండిపోయి ఏమీ పండలేక కాకతీయ రాజులకు కట్టాల్సిన పన్ను కట్టలేకపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే, కట్టలేకపోయారు కాబట్టి సో ఈ కాకతీయ రాజు పన్ను కోసం తన సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం వెళ్ళి పన్ను కట్టమని అడిగితే, అలా ప్రశ్నించే పగిడిగిద్ద రాజు ఏమన్నారంటే, తినడానికి తిండి లేదు, మీకు పన్ను ఎలా కడతాం అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న ఏం చేసిందంటే యుద్ధానికి దారి తీసిన తర్వాత ఏమైందంటే, సంపంగే వాగు అనే వాగు దగ్గర ఈ యుద్ధం మొదలైంది. సంపంగే వాగు దగ్గర యుద్ధం మొదలైనాక ఒకవైపు వేలాది మంది కాకతీయ నుంచి సైన్యం, మరోవైపు ఎటువంటి ఆయుధాలు లేని గిరిజనులు ఈ యుద్ధంలో వాళ్ళకి ఎదురుగా మన పగిడిగిద్ద రాజు, సారలమ్మ ఇద్దరు దిగారు. ఆ ఇద్దరు ఈ యుద్ధంలో వీరమరణం పొందాక వాళ్ళ ఇద్దరు మరణం చూసి జంపన్న తన సోదరి, తన తండ్రి మరణాన్ని కళ్ళాలో చూసినందుకు తాను సంపంగి వాగు అనే వాగు దిగి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత ఆ వాగు మొత్తం ఎర్రగా రక్తంగా మారింది. సో అప్పటి నుంచి ఆ వాగు పేరు జంపన్న వాగు అని పేరు వచ్చింది. సో ఆనాటి నుండి ఆ వాగులో అక్కడికి వెళ్ళిన భక్తులందరూ స్నానాలు చేసి బయటకు వస్తారు. స్నానాలు చేస్తే భక్తులు స్నానాలు చేస్తే వాళ్ళు అనుకునేది ఏంటంటే, తను చేసిన పాపాలన్నీ అక్కడ స్నానం చేసే పోతాయనే నమ్మకంతో ఆ జంపన్న వాగు స్నానం చేసి భక్తులందరూ. ఇది జరిగిన తర్వాత చివరికి సమ్మక్క యుద్ధంలోకి దిగాలని, ఓకేనా, సో ఆమె వీరత్వానికి కాకతీయ సైన్యం ఆశ్చర్యపోయింది. అబ్బా, ఏమి వీరత్వం! ఆమె చేసిన యుద్ధం
అక్కడ సైనికులకి ఒక ఆశ్చర్యపరిచింది. అంత అంత బలంగా, అంత ధైర్యంతో, ఆత్మధైర్యంతో యుద్ధం చేసేది. అదే సమయంలో ఏం జరిగిందంటే, అట్లా వీరత్వాన్ని చూపించి యుద్ధం చేస్తుంటే సమ్మక్కకి ఈ సైనికులు ఈ కాకతీయ సైనికులు ఏం చేశారంటే, ముందు నుంచి యుద్ధం చేయలేక వెనక నుంచి ఒక బాణం అనేది వేసిరు సమ్మక్క పైకి. ఆ బాణం తగిలి ఆమె రక్తం మడుగులు అట్లా చిలకల గుట్టు అనే ఒక గుట్ట ఉంటుంది, ఆ చిలకల గుట్టు వైపు మెల్లిగా వెళ్ళిపోయి చిలకల గుట్ట పైకి వెళ్ళిన సమ్మక్క కనిపించలేదు. సో ఆమె వెంటనే గిరిజనులు వెతుక్కుంటూ వెళ్ళారు. వెతుక్కుంటూ వెళితే అక్కడ సమ్మక్క లేదు. అక్కడ ఒక పుట్ట మీద ఒక కుంకుమ భరిణి పసుపు కొమ్ములతో ఉన్నది. సో అప్పుడే ఆ గిరిజనులు ఏమనుకున్నారంటే, తమ తల్లి దైవంగా మారిందని సో అప్పటి నుంచి ఈ మేడారంలో 2 ఏళ్ళకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరలో సమ్మక్క సారక్క సమ్మక్క ఇద్దరు వెలుస్తారని భక్తులు నమ్మి పెద్ద జాతర చేసి పూజించబడతారు. సో ఇదండి అసలు మన సమ్మక్క సారలక్క కథ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరిన్ని వీడియోతో ముందుకు వస్తాను. నేను మీ సంగమండి, సైనింగ్ ఆఫ్.